హాయ్ హలో వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చవితి రోజున ఇంట్లో వినాయకుడి పూజ ఏ టైంలో చేయాలని, ఏ ముహూర్తానికి చేయాలని, ఏది అసలైన ముహూర్తము, ఇలా తంటాలు పడుతున్నారా? ఇప్పుడు మీకు ఆ బెంగే వద్దు. మీకోసం మేము పూర్తి వివరాలు అందిస్తున్నాము, చూడండి. ఈ సంవత్సరం వినాయక చవితి 27వ తేదీ అంటే బుధవారం దేశం మొత్తంగా గణపతి పప్ప మోరియా అంటూ వినాయకుడి పూజలు చేస్తున్నారు. అయితే ఈసారి చవితి తిథి ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం నుండి ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ 27వ తేదీ పండుగ చేసుకుంటున్నారు. ఏ సమయంలో పూజ చేయాలి, మంచి సమయం ఏంటి అనే సందేహాలు చాలా ఉన్నాయి. దీనికి పండితులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. చవితి తిథి ప్రారంభం సమయం ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 1:54 చవితి తిథి ముగిసే సమయం. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 3:44 ఇక మీరు ఇంట్లో వినాయకుడి పూజ, మీ ఇంట్లో వినాయకుడి పూజను 2025 27వ తేదీ బుధవారం ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం పూజను నిస్సందేహంగా చేయవచ్చని పండితులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం వినాయకుడి ఈ సమయంలోనే జన్మించారని చెప్తున్నారు. ఈ సమయంలో గణేష్ పూజను ఇంట్లో చేసుకునే మంచి ఫలితం వస్తుందని చెప్తున్నారు పండితులు. ఉదయం 11 గంటలలోపు వినాయక పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని అలంకరించుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత పూజ ప్రారంభించాలని, మధ్యాహ్నం 1:40 పూర్తి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ ముహూర్తాన మీ వినాయక పూజను కూడా మీరు చేసేసుకొని ఇలాంటి అప్డేట్ కోసం మెట్రో టీవీ న్యూస్ ఛానల్